ప్రభుత్వాలు ఏం చేయాలి? మద్యపాన నిషేధం అని చెప్పాలి, లేకపోతే మద్యపాన నియంత్రణ చేయాలి. ఈ రెండు చేయకుండా ప్రభుత్వాల ఆదాయం కోసం ఇష్టారీతన అమ్ముకుంటా పోయి ప్రజల ప్రాణాలు తీస్తే ఎట్లా? ఇదా మీ ప్రభుత్వాలు చేసేది? వాస్తవానికి కూడా ఈ విషయంలో అంటే ఒకటి రాజగోపాల్ రెడ్డిని ఒప్పుకోవచ్చు, మనగాడే ఈ విషయంలో 100% ఒప్పుకోవచ్చు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి 119 మంది ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా ప్రకటించాలి ఆ నిర్ణయం కూడా ఎవరు తీసుకోలే. వాస్తవానికి ఇది రాష్ట్రం అంతా అమలు కావాలని నిర్ణయం. సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మాలి, పర్మిట్ రూమ్లు ఇవ్వద్దు. ఇంకోటి సిటీ మధ్య భాగంలో ఉండొద్దు, సిటీ మధ్యలో ఉండొద్దు, ఊరు బయటనే ఉండాలి, సిటీ బయటనే ఉండాలి అని చెప్పి ఈ మంచినీరు రాలేదు ఏమనంటే వ్యతిరేక ఇంకేమంటారు ఇక మంత్రి పదవి వస్తలేదు అని చెప్పి ఆయన ఇట్లా మాట్లాడుతుండు, ఇట్లా వ్యతిరేకిస్తున్నాడు అంటాడు అని మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది మద్యాన్ని నియంత్రించాలి కదా ప్రభుత్వాలు. సరే మద్యపాన నిషేధం మీరు చేయలేరు, మీ ప్రభుత్వం ఆదాయం కావాలి, కానీ మద్యాన్ని నియంత్రించాలిగా, వంశం తగ్గించాలి. అసలు చేతనైతే తెలివి ఉంటే నియోజకవర్గం ఒకటే పెట్టి 2 పెట్టాలి తెలుసా, అది ఉండాలి. ఎందుకంటే తాగే చోటు తాగుతాడు కదా మాట. మండలానికి 10-20 అవుతున్నాయి మొత్తం అక్కడక్కడనే. ఒక మండలం చూసుకుంటే 4-5 కనిపిస్తున్నాయి మేజర్ మండలాలు అయితే, మామూలుగా అయితేనే 2. మేజర్ గ్రామ పంచాయతీలో కూడా వైన్ షాపులు పడుతుంది. గ్రామ పంచాయతీలలో సగదానికి ఇదో నిర్ణయం, రేవంత్ రెడ్డి ఇదో నిర్ణయం, ఊరు వైన్ షాప్ పెడతాడు, అటు మళ్ళీ ఊరు వైన్ షాప్ పెడతాడు. ఏంది ఇక సరిగా అమ్ముడుకోకపోతాడట, ఊర్లో పెడతాడట. ఆయన సిగ్గుండాలి కదా ఒక ముఖ్యమంత్రి ఆయనకి ఇదే మాట్లాడే మాటలు అంటే తాగాలని చెప్పి చెప్తుంది రేవంత్ రెడ్డి గారు. సో ఇక్కడ ఏమైంది, కేసీఆర్ ఉన్నప్పుడు తాగుతున్న తెలంగాణ చేసిన అన్నాడు. ఆయన చేసింది అదే, కేసీఆర్ చేసింది అదే. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని కొనసాగిస్తుడు, తగ్గిస్తా అని చెప్పిండు. ఏది ఎలక్షన్ ఉన్నప్పుడు ఎలక్షన్ ముందు నియంత్రణ చేస్తాం అని చెప్పి ఓట్ల కోసం ఈ మాటలు. ఒకటి రేవంత్ రెడ్డి నీకు మరి ఇప్పుడు మహిళలకు నువ్వు ఆ మహిళకు తులంబంగారం ఇవ్వకుండా సరే కానీ మరి ఈ మద్యం నిషేధం చేయి, నీకు దమ్ముంటే మరిగా మేము వచ్చి పాలాభిషేకం చేస్తాం నీకైతే రేవంత్ రెడ్డికి. అది చేయగలుగుతావా? ఇక వీళ్ళు ఆనందంలో ఉన్నాడు, ఆనందం అంటే ఇలా ఆనందం ఇలా ఉంటుంది. ఇక ఇది ఇద్దరికి భార్య భర్తకు వచ్చిందట, ఒక 2 షాపులు దక్కిస్తున్నారు ఇక నక్కిటి రాలా.